అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో ఉన్న 6వ నేలమాళిక యొక్క రహస్యం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ ఆలయంలో ఇంకా ఎంత అపారమైన నిధి ఉందో ఎవ్వరూ తేల్చలేకపోతున్నారు. నాగబంధాలు వేసున్న ఈ 6వ నేలమాళిక యొక్క తలుపును ఇప్పటి వరకు ఎందుకని ఎవరు తెరవలేకపోతున్నారు? ఈ తలుపు వెనకాల పాముల బుసబుసల శబ్దాలు, సముద్రపు అలల ఘోషలు, ఈ తలుపు తెరవడానికి ప్రయత్నించిన వారి మరణాల గురించి పక్కకు పెడితే, కేవలం ఒక్క గదిలోనే కొన్ని లక్షల కోట్ల విలువ చేసే బంగారం బయటపడితే 6వ గదిలో ఇంకా ఎంత సంపద దాగి ఉంది, దాని సంగతి ఏం చేశారు? మొదటి గది తెరిచి ఇప్పటికీ 10 సంవత్సరాలు పూర్తవుతుంది. 6వ గది వెనకాల ఏముందో ఎందుకని ఇప్పటికీ రహస్యంగా ఉంచుతున్నారు? ఈ 6వ గది తెరవడానికి ప్రయత్నించినప్పుడల్లా ఎందుకని దారుణమైన విపత్తులు జరుగుతున్నాయి? నాగబంధాలు వేసున్న ఈ తలుపుల గురించి ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఆదేశంతో అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో 6వ గది తెరవడం అయితే నిలిచిపోయింది. కానీ దాని లోపల ఏముందో అని తెలుసుకోవాలనే ఉత్కంఠ మాత్రం ప్రజలకి రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. నాగబంధాలు వేస్తున్న ఈ తలుపును తెరవడానికి ఎందరో ప్రయత్నించినప్పటికీ వారి ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఈ తలుపును తెరవడానికి ప్రయత్నించినప్పటి నుండి ఎన్నడూ జరిగిన విపత్తులు జరుగుతున్నాయని, కేరళలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో కొన్ని ప్రకృతి అలజడులు రావడం దీనికి కారణమని చెప్తున్నారు. ఈ అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో ఉన్న 6వ గది తెరవడానికి ప్రయత్నించినప్పుడు కేరళలో భారీ వరదలు సంభవించాయని, ఒకవేళ ఈ తలుపును ఎవరైనా బలవంతంగా తెరిస్తే గనక భయంకరమైన ప్రళయాలు సంభవిస్తాయని, అందుకని చాలా మంది ఈ తలుపును తెరవకపోవడం మంచిదని భావించి ఈ తలుపు తెరవడాన్ని నిషేధించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ తలుపు వెనకాల ఏముందనేది ఒక అంతు చిక్కని మిస్టరీగానే మిగిలి ఉంది. కొంతమంది చెప్తున్న దాని ప్రకారం ఈ తలుపు వెనకాల ఈ ప్రపంచానికి సరిపోయేంత ధనం దాగి ఉందని, ఒకవేళ ఈ తలుపు కనుక తెరుచుకుంటే ఒక దేశాన్ని పోషించేంత సంపద దాగి ఉందని, కానీ సాధారణ మానవులు దీన్ని తెరవడం అసాధ్యం అని చెప్తున్నారు. 2011లో మొదటి తలుపు తెరిచిన తర్వాత విష్ణు మూల విరాటుగా ఉన్న తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి దేవాలయం ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చెందింది. ఆలయంలో వెలకట్టలేని సంపద గురించి ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయింది. ఈ ఒక్క సంఘటనతో ప్రపంచ ధనిక దేవాలయాల యొక్క రికార్డ్స్ ని అనంత పద్మనాభ స్వామి దేవాలయం బ్రేక్ చేసింది. మొదటి నేలమాళిక తలుపు తెరిచినప్పుడు దాదాపుగా $22 బిలియన్ సంపదతో అత్యంత ధనిక దేవుడిగా శ్రీ అనంత పద్మనాభ స్వామి పేరుగాంచాడు. ఇన్నాళ్ళు శ్రీ వెంకటేశ్వర స్వామి అత్యంత సంపద కలిగినటువంటి దేవుడిగా పరిగణించిన వారంతా లక్షల కోట్ల సంపద కలిగినటువంటి అనంత పద్మనాథుడు ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవుడిగా మొదటి స్థానంలో నిలిచాడు. కేవలం ఒక్క తలుపు వెనకాలే ఇంత సంపద బయటపడితే ఇక ఈ 6వ తలుపు వెనకాల ఎంత సంపద ఉందనేది ప్రజల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇంతటి విలువైన సంపద కేరళలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయంలోకి ఎలా వచ్చింది ఈ రోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రలో దొరికిన ఆధారాలను బట్టి 14 నుండి 15వ శతాబ్ద కాలంలో మన దేశం నుండి ఐరోపా దేశానికి ఓడల ద్వారా రాకపోకలు ఉండేవి. అప్పట్లో చాలా దేశాల వారు మన దేశంతో సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేసేవాళ్ళు. ఇప్పటి కేరళలోని మలబార్ ప్రాంతంలో వారి ద్వారానే అనంత సంపద వచ్చి చేరిందని ఒక వాదన అయితే ఉంది. అప్పట్లో ఈ విజయనగర ప్రాంతాన్ని పాలించిన రాజులు, చిరరాజులు, పూర ప్రముఖులు, ఇంకా సాధారణ ప్రజలు, ఇలా వీరంతా కలియుగం ప్రారంభమైన మొదటి రోజునే అనంత పద్మనాభ స్వామి దేవాలయానికి ఇబ్బడి మొబ్బడిగా కానుకలు సమర్పించుకునేవారని, అలా వారి ఈ దేవాలయానికి సమర్పించుకున్న కానుకలు కుప్పలు కుప్పలుగా పేర్కొన్నాయని ప్రచారంలో ఉంది. అలా తరువాతి కాలంలో పద్మనాభ స్వామి నిధులు నిక్షేపాలపై బ్రిటిష్ వారు ఇంకా అప్పటి రాజైన టిప్పు సుల్తాన్ వంటి కన్నులు పడడంతో అప్పటి కేరళను పాలించే మార్తాండవర్మ అనే రాజు అనేక చర్యలు తీసుకోవడంతో అత్యంత ప్రాచీనమైన ఈ గుడిని ఆయన హయాంలోనే అంటే 18వ శతాబ్దంలో పునర్నిర్మించడం జరిగింది. ఇందుకోసం వందల ఏనుగులు, వేలాది సైనికులను వినియోగించారు. దేశ విదేశాల నుండి రాతి దిమ్మల్ని తరలించి శాస్త్రం ప్రకారం ఈ ఆలయాన్ని నిర్మించారు. పోగు చేసిన సంపదని జాగ్రత్త పరిచేందుకు స్వామివారి ప్రధాన విగ్రహం కింద రహస్య అరలుండేట్టుగా నేలమాళికను రూపొందించారు. గుట్టలు గుట్టలుగా పోగైన సంపదను ఎవరు దోచుకుపోకుండా ఉండేందుకు నేలమాళికల యొక్క గదులకు సిద్ధ పురుషులతో నాగపాసాలతో బంధనాలు వేయించాడు మార్తాండవర్మ. సుమారు 2 శతాబ్దాల క్రితం మూసిన తలుపుల్ని మళ్ళీ ఎవరు తెరవలేదు. ఆ తర్వాత ఆలయంలో అక్రమాలు జరుగుతున్నాయని, సంపదను చాటుగా తరలిస్తున్నారని ఆరోపణలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో అసలు దేవుడు ఆస్తులు ఎన్ని ఉన్నాయో లెక్కలు కట్టాలని సుందర్ రాజన్ అనే ఒక సామాన్య కార్యకర్త కోర్టులో పిటిషన్ వేశాడు. దాంతో కోర్టు ఓ కమిటీ ఏర్పాటు చేసి నేలమాళికల యొక్క ఆస్తులను ఎంత
ఎంతున్నాయో గుర్తించమని కమిటీ సభ్యుల్ని ఆదేశించింది. దాంతో కోర్టు నియమించిన సభ్యులు దేవాలయం ధర్మకర్తలైన ట్రావెన్కోర్ రాజవంశీకుల కళ్ళ ముందే దేవాలయం యొక్క రహస్య గదుల గుట్టు విప్పే ప్రయత్నం అలా మొదలైంది. అలా దేవాలయం యొక్క నేలమాలికల్ని 6 గదులుగా విభజించడం జరిగింది. 1 మరియు 6వ గదిని మినహాయించి మిగిలిన గదులని పూజార్ల సమక్షంలో తెరిచేవారు. సంవత్సర పూజలకి ఆలయ అర్చకులు ట్రావెన్కోర్ రాజవంశీకుల పర్యవేక్షణలో వాటిని తెరిచేవారు. స్వామివారి అలంకరణకై నగలు వస్తువులు వాడుకొని తిరిగి వాటిలోనే భద్రపరిచేవారు. సుప్రీంకోర్టు సూచించిన మొదటి గది సంపద చూడగానే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. నేలమాలికలో సెల్లర్ లాంటి 20 అడుగుల లోతైన ఆ గది నిండా బంగారపు నగలు వస్తువులు విచ్చలవిడిగా గుట్టలు గుట్టలుగా పోగై ఉన్నాయి. ఒక బస్తా నిండా వెలకట్టలేని మేలి రకాలైన వజ్రాలు, మరో మూల 10 కిలోల బరువు 18 అడుగుల పొడవైన బంగారపు హారం, 500 కేజీల బరువైన బంగారపు ఏనుగు విగ్రహాలు, 30 కేజీల బంగారు పరద, లెక్కలేనన్ని బంగారు వెండి పాత్రలైతే కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయి. ఈ సంపద ఎంతలా ఉందంటే ఇంత భారీ సంపదను లెక్కించాలంటే ప్రపంచ స్థాయి నిపుణులు అవసరపడతారు. కేవలం వెండి మరియు బంగారం ఖరీదే 1,20,000 కోట్లు ఉండొచ్చని అంచనా వేసి చెప్పడం జరిగింది. ఇక నాగబంధనాలు వేసున్న ఈ 6వ నేలమాలిక యొక్క లోపల దాదాపుగా 35 లక్షల కోట్లు విలువ చేసే సంపద దాగి ఉండొచ్చని చెప్తున్నారు. ఈ 6వ నేలమాలిక యొక్క తలుపుల్ని తెరవడానికి చాలా మంది ప్రయత్నించారు, కానీ వారి ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఈ తలుపులు తెరుచుకోకపోవడానికి ముఖ్య కారణం తలుపులకు 2 వైపులా ఉన్న ఈ సర్పాలే. సుప్రీంకోర్టు ఈ నేలమాలికల్ని తెరవడానికి పంపించిన స్క్రూ సిబ్బంది యొక్క కుటుంబ సభ్యులు హఠాత్తుగా మరణించారు. అండ్ అంతేకాదు కోర్టులో పిటిషన్ వేసిన సుందర్ రాజన్ కూడా అకాల మరణం చెందాడు. ఈ తలుపులని తెరవడానికి ప్రయత్నించినప్పుడల్లా ఏదో ఒక అనర్థం జరుగుతూనే ఉండేది. 2018లో మళ్ళీ ఒకసారి నేలమాలికల్ని తెరవడానికి ప్రయత్నించినప్పుడు కేరళలో భారీ ఫ్లడ్స్ వచ్చాయి. పద్మనాభ స్వామి దేవాలయంలో ఉన్న నేలమాలికలు తెరవడానికి ప్రయత్నించిన కారణంగానే ఈ అనర్థాలన్నీ జరుగుతున్నాయని అందరూ బలంగా నమ్మడం మొదలుపెట్టారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కేరళ కోర్టు కూడా వీటిని తెరవకూడదని నిషేధించింది. అప్పటి నుండి ఇప్పటి వరకు శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో ఉన్న నేలమాలిక యొక్క రహస్యం ఇంకా గుట్టుగానే ఉంది. కొన్ని పురాణాల ప్రకారం ఈ తలుపులు 2 కూడా సర్పాల యొక్క మంత్రబలంతో బంధించబడి ఉన్నాయి. అందుకని సామాన్య మానవులు ఈ తలుపుల్ని ఎప్పటికీ కూడా తెరవలేరు. ఒకవేళ ఈ తలుపులు తెరుచుకోవాలంటే దీనికి విరుగుడుగా గరుడ మంత్రం జపించాల్సి ఉంటుంది. సో ఈ గరుడ మంత్రం తెలిసిన వారు ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా లేరు. నాగబంధన అనేది ఒక సౌండ్, ఇది వేవ్ ప్రకారం పనిచేస్తుంది. అంటే నాగబంధన అనేది ఒక వాయిస్ ఫ్రీక్వెన్సీలో చెప్పబడుతుంది. అండ్ దీని ద్వారా లోపల నాగబంధనం యొక్క మెకానిజం యాక్టివేట్ అయ్యి ఆ డోర్ ని లాక్ చేస్తుంది. తరువాత మళ్ళీ సేమ్ అదే ఫ్రీక్వెన్సీలో చెప్పినప్పుడే ఆ నాగబంధన వేసున్న అసలు గది ఓపెన్ అవుతుంది. ఒకవేళ వేరే వాయిస్ తో సేమ్ మంత్రం చెప్పినా సరే నాగబంధన తెరుచుకోదు. ఒకవేళ తప్పుడు మంత్రంతో వెళ్ళినా సరే లోపల ఉన్న సర్పాలు మనుషుల్ని క్షణాల్లో చంపేయగలవు. అండ్ ఇవన్నీ పక్కకు పెడితే ఈ తలుపుల వెనకాల కొంతమంది సముద్రపు అలల శబ్దాలు ఇంకా పాముల శబ్దాలు వస్తున్నాయని చెప్తున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో ఆ దేవుడికే తెలియాలి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మళ్ళీ ఇంకో కొత్త వీడియో పెట్టినప్పుడు మీ దాకా రావడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను కూడా క్లిక్ చేసుకోండి.